జై గురుదత్త. ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్ పెసరట్టు చట్నీని చేసుకుందాము. పచ్చి కొబ్బరి, పప్పులు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తగినంత సాల్ట్ మరియు ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర వేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బి పెట్టుకున్నాను. అందులోకి పోపు వేస్తున్నాను. ఒక 1/4 టీ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసి చట్నీకి నేను పోపు పెట్టాను. పెసరట్టుకు ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేశాను. ఒక 2 అంగుళాల అల్లం ముక్కలు కట్ చేశాను. 2-3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీరను కూడా కడిగి శుభ్రం చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పెనం పెట్టి పెనం బాగా హీట్ అయిన తర్వాత కాసిన్ని నీళ్లు చిలకరించి ఆనియన్తో శుభ్రంగా అలా తుడిస్తే దోశ సునాయాసంగా లేసొస్తుంది. పెసరట్టు వేయడానికి నేను రాత్రే 3 టీ కప్పుల పెసరగుండ్లైనా వేయచ్చు, లేదా దబ్బ పెసలు ఉంటే అవైనా కూడా వేయచ్చు. నేను 3 కప్పుల పెసరగుండ్లని రాత్రే నానబెట్టుకొని ఆ 3 కప్పుల పెసరగుండ్లకి 2 టేబుల్ స్పూన్ల బియ్యము, 2 టేబుల్ స్పూన్ల శనగబేడలు వేసి రాత్రంతా నానించాను. దాన్ని పొద్దున్నే నేను మిక్సీ పట్టుకున్నాను. ఇందులో నేను సోడా పొడి అదంతా కూడా నేను ఏమీ వేయలేదు. ఆ పిండికి తగినంత సాల్ట్ మాత్రమే నేను యాడ్ చేసుకున్నాను. సోడా వేయనవసరం లేదు. చాలా క్రిస్పీగా, చాలా దూరగా బంగారు వర్ణంలో కాగి బాగా వస్తాయన్నమాట. సోడా అవసరం లేదు ఈ పెసరట్లకి. నాకు తెలిసిన వరకు నేను సోడా అవసరం లేదు, సోడా వేయను. పెసరట్టుని ఒకవైపు మాత్రమే కాల్చాను. అట్టేసాను, ఆనియన్ అవంతా వేసాను, అట్టును తీసేసాను. ఇప్పుడు ఇంకొక పెసరట్టు కూడా వేసి చూపిస్తాను. అట్టు వేసే ప్రతిసారి కూడా కొంచెం అలా నీళ్లు చిలకరించి ఆనియన్తో తుడిస్తే ప్రతి అట్టు కూడా మొదటి అట్టు మాదిరిగానే లేసి వస్తుంది. మళ్ళీ ఇంకొక అట్టు వేసుకొని అలాగే సేమ్ ఆనియను, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ముక్కలు నేను అట్టు పైన వేశాను. మీకు ఇష్టం ఉంటే ఇక్కడ జీలకర్రను కూడా మీరు చల్లుకోవచ్చు, కానీ నేను జీలకర్రను వేయలేదు. మీకు ఇష్టమైతే మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది. జీలకర్రను యాడ్ చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది. ప్రతి అట్టు కూడా ఈ మాదిరిగా నానబెట్టి రుబ్బుకొని అప్పుడప్పుడే వేసుకుంటే ప్రతి అట్టు కూడా బంగారు వర్ణంలో చాలా చక్కగా వస్తుంది. ఆయిల్ని స్ప్రే చేశాను. చిన్నగా సునాయాసంగా ఆనియన్స్ని అట్టుకు అంటుకునే విధంగా చిన్నగా ఒత్తాను. ఇప్పుడు రెండవ అట్టుని కూడా తీసేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మా వారు ఆల్రెడీ డైనింగ్ టేబుల్ పైన పెసరట్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నేను తీసుకెళ్ళి ఇప్పుడు ఇవ్వాలి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.